విందాం. ఈరోజు క్రిస్టియానిటీకి చాలా అత్యంత ప్రమాదకరమైన ఒక సమస్య ఉంది. ఆ సమస్య కొరకు మాట్లాడాలనుకుంటున్నా. అది ఎంత ప్రమాదం అంటే, మన బ్రతుకుల్ని బ్రతుకుతున్నాం అనుకుంటూనే ఉన్నగానే చచ్చిపోయిన తర్వాత నరకానికి తీసుకుపోయే ప్రమాదకరమైనది. అర్థం కాలేదేమో. ఈరోజు యావత్ క్రిస్టియానిటీకి, ఇక్కడున్న వారికి కాదు, ప్రపంచమంతా అలుముకున్న ఈ క్రిస్టియానిటీకి అత్యంత ప్రమాదకరమైన పెద్ద సమస్య ఉంది. విషయం ఏంటంటే, అది అసలు సమస్యే కాదన్నట్టు ఈ క్రిస్టియానిటీ ముందుకు పోతుంది. నేను అడుగుతున్నాను, అసలు అంత ప్రమాదకరమైన సమస్య ఏముంది క్రిస్టియానిటీకి? సమస్య అనగానే మనకు గుర్తొచ్చేది మతోన్మాదులు. సమస్య అనగానే మనకు గుర్తొచ్చేది దొంగ బోధకులు. సమస్య అనగానే మనకు గుర్తొచ్చేది సంఘంలో చీడ పురుగులు. సమస్య అనగానే మనకు గుర్తొచ్చేది శ్రమలు, కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు. నేను అంటున్నాను, ఇవన్నీ సమస్యలైనా వీటన్నిటిని మించి, వీటన్నిటికన్నా ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది, యావత్తు క్రిస్టియానిటీని పట్టి పీడిస్తున్న ప్రధానమైన సమస్య ఉంది. దాన్ని సమస్యగా మనం చూడలేకపోతున్నాం. ఈరోజు చూద్దాం. నేను ఏ కొత్త విషయాలు చెప్పను, మనకు తెలిసిన మాటల్లో నుండే ఒకసారి మన హృదయాల్లో ఉన్న చీకటిని పారద్రోలడానికి ప్రయత్నిస్తాను. ఏంటి అసలు క్రిస్టియానిటీకి ఉన్న అత్యంత ప్రమాదకరమైన సమస్య ఏంటి? మతోన్మాదులా, దొంగ బోధకులా, లేదా మిగిలినవేవైనా తప్పుడు డాక్టర్సా, ఏదో కొత్త కొత్త సిద్ధాంతాలను తీసుకొస్తున్నవారా? ఇవేమీ కాదు. ఇవన్నీ ఓకే. వీటన్నిటిని మించిన ప్రధానమైన సమస్య ఉంది. అది మనకు తెలియాలి. అదేంటంటే, క్రిస్టియానిటీలో అత్యంత ప్రమాదకరమైన సమస్య క్రీస్తుతో సంబంధం ఏర్పడిన తొలి దినాలలో ఉన్న ఆసక్తి, క్రీస్తుతో సహవాసం ఏర్పడిన తొలి దినాలలో ఉన్న ప్రేమ, క్రీస్తుతో మనం కొనసాగుతున్నప్పుడు నిశ్చయించుకున్న రక్షణలోనికి వచ్చిన తొలి దినాల్లో ఉన్నంత ఆ సత్య సంబంధమైన భక్తి, క్రీస్తుతో సమీపముగా ఉన్న అనుభూతి, వీటన్నిటినీ మనం కోల్పోవడమే అత్యంత ప్రమాదకరమైన సమస్య. అర్థమైతే ధన్యత. ఈరోజు క్రైస్తవ్యాన్ని పట్టి పీడిస్తున్న ప్రమాదకరమైన సమస్య ఏదైనా ఉంది అని అంటే, రోజులు మారుతున్న కొలది, సంవత్సరాలు మారుతున్న కొలది, భక్తి జీవితంలో సీనియారిటీ వస్తున్న కొలది, విశ్వాసి జీవితంలో ఈ సీనియారిటీ అనగా సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4, 5, 10, 15, 20 ఇలా సీనియారిటీ వస్తున్న కొలది మనలో ఏర్పడే ప్రధానమైన సమస్య మొదట ఉన్న ప్రేమ, ఆసక్తి, అనుభూతి, సహవాసం, ఈ రక్షణ అనుభవం, ఇదంతా క్రమక్రమంగా మనం కోల్పోవడమే క్రిస్టియానిటీకి ఉన్న ప్రధానమైన సమస్య. ఇది చాలా ప్రమాదకరం. నిజంగా ఇది చాలా ప్రమాదకరం. అంటే మీరు అలానే ఏదో బ్రతుకుతున్నాం అన్నట్టు బ్రతకండి. క్రమక్రమంగా మనం ఏవైతే విడిచిపెట్టి వచ్చేసామో వాటి జోలికి పోకపోయినా వాటికన్నా ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి మనం కూరుకుపోతాం. చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఇదే ప్రమాదం అంటే, యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా 7 సంఘాలలో ఒక సంఘమైన ఎఫెసు సంఘాన్ని కార్నర్ చేసి మాట్లాడింది ఇదే విషయం. ఇదే విషయాన్ని గురించి ఆయన మాట్లాడాడు. ఏమని? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను, మరలా అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. ఎఫెసు సంఘాన్ని డైరెక్ట్గా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కార్నర్ చేస్తూ వేలెత్తి చూపిస్తూ మాట్లాడుతున్న మాట, మొదట్లో నువ్వు చాలా బాగున్నావు, నాతో నీకు బంధం, సహవాసం ఏర్పడినప్పుడు
నువ్వు రక్షింపబడిన తొలి దినాల్లో చాలా బాగున్నావు. దేవుని పని అనగానే పరిగెత్తుకొచ్చేవాడివి, దేవుని వాక్యము అనగానే వింటకు వేగురపడేవాడివి, దేవుని పరిచర్య అనగానే నీకున్న ఉద్యోగాల్ని పక్కన పెట్టి దేవుని వాక్యానికి పెద్దపీట వేసేవాడివి. ఇదిగో దేవుడు దేవుడు, వాక్యము వాక్యము, పరిచర్య అనే పదాలు నీకు వినబడుతున్నప్పుడు ఏ పనున్నా ఏమున్నా అన్నీ విడిచిపెట్టి నా కొరకు నువ్వు పరిగెట్టుకుని వచ్చేవాడివి. ఈరోజు నీకేమైంది? ఒకసారి ఈ సంఘాన్ని పక్కన పెడితే యేసుక్రీస్తు వారు మనల్ని అడగడనుకుంటున్నారా? నన్నే కాదు, మిమ్మల్నే కాదు, యావత్తు క్రిస్టియానిటీలో రక్షింపబడిన ప్రతి విశ్వాసిని దేవుడు అడుగుతాడు, మొదట నీకున్న ఆసక్తి ఏమైంది? మొదట నీకున్న భక్తి తీవ్రత ఏమైంది? మొదట నీకున్న ప్రేమ ఏమైంది? మొదట్లో నేనంటే పడి చచ్చేవాడు కదా, మొదట్లో ఏ పనిలో ఉన్నా సరే నా ఆలోచనలతో నువ్వు గడిపావు కదా, మొదట్లో నువ్వు ప్రయాణం చేసేటప్పుడు కూడా, ప్రకృతిని చూస్తున్నప్పుడు కూడా దేవుని ప్రేమ ఇంత స్వచ్ఛమైనదా అని నన్ను అనుభవించేవాడు కదా. ఈరోజు నీకేమైంది? సీనియారిటీ పెరిగిందా? లేదా లోకం ఆకర్షిస్తుందా? లేదా మరలా వెనక తిరిగి చూడాలని నీకు అనిపిస్తుందా? ఎందుకు మారానా అని బాధపడుతున్నావా? ఏమైంది నీకు? ఆ రోజు ఎఫెసీ సంఘాన్ని అడిగిందే ఈరోజు మనల్ని అడుగుతాడు ప్రభు, ఏమైంది మనకి? ఈరోజు బాగున్నామంటే నిజాయితీగా మీరు ఒప్పుకోండి, ఈరోజు మనం ఎలా ఉన్నామో మనకు అర్థమవుద్ది. ఈరోజు మన బ్రతుకులు, మన గుండెల మీద చేతులు వేసుకుని మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోగలిగితే మన జీవితాలు ఎప్పుడో మారిపోయినాయండి. ఎప్పుడో పోయింది మన భక్తి, ఎప్పుడో చచ్చిపోయాం. గుర్తుందో లేదో, ఒకరోజు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని మన కొరకు ప్రభు వచ్చి మనల కొరకు ప్రాణం పెట్టి మనకి జీవాన్ని ఇస్తే, ఈరోజు ఆ జీవం ద్వారా ఊపిరి పోసుకున్న మనం మరలా చచ్చిన శవాల్లా బ్రతుకుతున్నామంటే నమ్మగలరా? ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఏదో జ్ఞాన సంగతులు నేనైతే చెప్పను, మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. మీ వ్యక్తిగత జీవితాలకే నేను విడిచిపెడుతున్నా, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా. ఒక రోజున్నట్టు మనం ఉన్నామా? ఒక రోజున్న ఆసక్తి మనకుందా? ఒకరోజు పరిగెట్టినట్టు ఈ పాదాలు పరిగెడుతున్నాయా? లేదు. ఒక మాటలో చెప్పాలంటే పోయింది మన జీవం, పోయింది మన ప్రాణం, పోయింది మన విశ్వాసం, చచ్చిపోయింది ఈరోజు మన జీవితాలు. మరి ఈ చచ్చిన జీవాలకి మరలా జీవం రావాలంటే ఒక రివైవల్ స్టార్ట్ అవ్వాలి. దాన్నే బైబిల్ అన్నది ఉజ్జీవంతో మరలా నువ్వు రగిలింపబడాలి, మరలా నువ్వు కట్టబడాలి, మరలా నువ్వు పునరుద్ధరించబడాలి, మరలా నీలో రిఫార్మేషన్ స్టార్ట్ అవ్వాలి, మరలా నీలో రెస్టోరేషన్ స్టార్ట్ అవ్వాలి, మరలా నీలో రివైవల్ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి. నేను మరలా ఇప్పటికే నా జీవితం బాగోలేదు, ఎందరు కళ్ళుగప్పో నేను బ్రతుకుతున్నాను, ఈ రోజైనా నాలో మరలా నూతన ఉజ్జీవం నాకు కావాలి అని అంటే మనకు కొన్ని మెలకులు తెలియాలి. ఆ మెలకులు బైబిల్ చెబుతుంది. రక్షింపబడని వారికి ఎన్నో మెలకులు ఉన్నాయి, రక్షింపబడి మరలా రక్షణ కోల్పోతున్న విశ్వాసులకు మాత్రం చాలా తక్కువ మెలకువలు ఉన్నాయి. అది మనకు తెలిస్తే పోయిన నూతన ఉజ్జీవాన్ని, పోయిన జీవాన్ని, పోయిన విశ్వాసాన్ని, పోయిన ఆసక్తిని, పోయిన సత్యాన్ని, పోయిన ప్రేమని, చచ్చిన ఈ జీవితాలకి మరలా నూతన ఉజ్జీవంతో మనం రగిలింపబడగలం. ఎలా స్టార్ట్ అవుద్ది రివైవల్? ఎలా వస్తుంది మరలా పోయిన జీవం? మరలా ఎలా పునరుద్ధరించబడతాం? మరలా ఎలా బ్రతుకుతాం? ఆల్రెడీ చచ్చిన వారిని బ్రతికిస్తే మరలా చచ్చిన శవాళ్ళ బ్రతుకుతుంటే మరలా ఎవరు మన బ్రతికించేది? మరలా బలి జరుగుద్దా? మరలా ప్రభు వస్తాడా మన కొరకు సిలువ వేయబడ్డానికి? మరలా కలువరిగిరిలో మన కొరకు రక్తం కారుస్తాడా? ఇదేమీ జరగదు, మోసపోవద్దు. పోనీ మరలా బాప్తీసం తీసుకుంటానంటే రక్షింపబడిపోతావా? అవ్వదు. మరి ఎలా నూతన ఉజ్జీవం మరలా మనలో ప్రారంభమవుద్ది? ఎలా మరలా మనలో ఒక రివైవల్ ఎలా స్టార్ట్ అవుద్దంటే మనల్ని మనమే సదా ప్రతిరోజు మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటూ ఉండాలి. నేను ఎలా ఉన్నాను? నా స్థితి ఎలా ఉంది? నేను మరలా నూతన ఉజ్జీవాన్ని పొందుకోవాలి అని అంటే నేను అసలు ఎలాంటి మార్గంలో నేను వెళ్ళాలి అని అంటే బైబిల్ చెబుతుంది మనల్ని మనం ఎలా చూసుకోవాలంటే జాగ్రత్తగా మనల్ని మనం తరచూ ఆత్మ సంబంధంగా ఉజ్జీవింపబడాలి అని అంటే
మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. జస్ట్ కొన్ని విషయాలు చెబుతాను. ఈ ప్రశ్నలకి అవును అనే సమాధానం మీకు వచ్చిందని అంటే ఈరోజు మనం చచ్చిపోయామని మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ పాయింట్, మార్కు సువార్త 12 అధ్యాయం, మార్కు సువార్త 12 అధ్యాయం 30 వచనం. మార్కు సువార్త 12 అధ్యాయం 30 వచనం. అందరూ బైబిల్ తెరుద్దాం. మార్కు సువార్త 12 అధ్యాయం, మార్కు సువార్త 12 అధ్యాయం 30 వచనం. నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఆగుదాం. డైరెక్ట్గా మన భాషలో మాట్లాడుకోవాలనంటే నీ పూర్ణ శక్తితో, నీ సంపూర్ణమైన బలంతో, నీ సంపూర్ణమైన శక్తితో, నీకున్న సర్వంతో నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? ఫస్ట్ మనలో ఉద్యోగం స్టార్ట్ అవ్వాలి అని అన్నా, మనం బ్రతికే ఉన్నాము అని మనం గ్రహించుకోవాలన్నా మొట్టమొదట మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సింది, నేను నా దేవుణ్ణి అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానా? అర్థమైందా ప్రశ్న? నేను బ్రతికే ఉన్నాను అనాలి అని అంటే నాలో ఇంకా రక్షణ కొనసాగుతుంది, నాలో పరిశుద్ధాత్మ శక్తి ప్రవాహంలో ప్రవహిస్తుంది అని నీకు అర్థం కావాలంటే మొట్టమొదటి ప్రశ్న, నీ పూర్ణ హృదయంతో, నీ సంపూర్ణమైన ఆనందంతో, లేదా నీ హృదయపు లోతుల్లో నుండి కేవలం అన్నిటికన్నా ప్రధానమైన స్థానం నీ దేవునికే ఇస్తున్నావా? ఇస్తున్నామా? ఒకవేళ అర్థం కాకపోతే, నీ కుటుంబం కన్నా, నీ ఉద్యోగం కన్నా, నీ శరీరం కన్నా, నిన్ను నువ్వు ప్రేమించేదే అనుకన్నా, నీ ప్రేయస్ కన్నా, నీ భర్త కన్నా, నీ భార్య కన్నా, నీ కన్న కొడుకు కన్నా, నీ కూతురు కన్నా, లేదా నీ హృదయానికి ఉల్లాసాన్నిచ్చే, ఆనందాన్నిచ్చే మరిదేని దానికన్నా నీ ప్రభువే నీకు మొదటి స్థానం ఇచ్చావా? లేదా నీ ప్రభువు కాకుండా నీ హృదయంలో వేరే ఏదైనా తిరుగుతుందా? ఒకసారి ఆలోచించుకో. నీలో జీవం పోయింది అనడానికి గుర్తుల్లో గుర్తు, నీ ఆనందం ప్రభువు కాకుండా వేరే చుట్టూ నీ మైండ్ తిరుగుతుంది అని అంటే అది ధనం కావచ్చు, మొబైల్ కావచ్చు, నీ ప్రియురాలు అనగా నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ తల్లిదండ్రులు ఎవరైనా కావచ్చు. దేవుడు కాకుండా వేరేది నీ హృదయంలోకి ఆలోచన వస్తే నేను అంటాను, నీలో ఉన్న ఆ రక్షణని మెల్లిమెల్లిగా నువ్వు కోల్పోతున్నావు, ప్రభువుని దుఃఖపెడుతున్నావు. నెక్స్ట్, ఒకటి, నీ దేవుని కన్నా నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమించకపోతే నువ్వు ఓకే. లేదు, నా హృదయంలో దేవుని కన్నా ప్రధానమైన స్థానం వేరొకరికి ఉంది అని అంటే నువ్వు ఫెయిల్ అయిపోయావు, రక్షణ కోల్పోయావు. కోల్పోవడం అంటే పోయావని కాదు, రక్షణలో సన్నగిల్లిపోతున్నావు. రెండవది, నేను మొదట దేవుని రాజ్యాన్ని వెతుకుచున్నానా, మరి దేని కొరకైనా పరుగులు పెడుతున్నానా? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనం రక్షింపబడినప్పుడు దేవుడే మన గుండెల్లో ప్రధానమైన స్థానంగా ఉన్నాడు. అదే తీవ్రత ఏమాత్రం తగ్గకుండా, అదే తీవ్రత ఇప్పటికీ ప్రభు మన హృదయంలో ప్రధానమైన స్థానం ఉందా? లేదు అంటే నువ్వు ఓడిపోయావు. నెక్స్ట్, నేను మొదట దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నానా లేదా? మనకు తెలుసు రిఫరెన్స్, తర్వాత చూద్దరు కానీ మీరు వెళ్ళిన తర్వాత మత్తయి సువార్తలో ఉన్నది. మొదట మనం వెతకాల్సింది, ఫస్ట్ మనం సెర్చ్ చేయాల్సింది ఏదైనా ఉందంటే దేవుని రాజ్యము. మనం వెతికామా ఒకప్పుడు అంటే రక్షింపబడిన తొలి దినాలలో, మారు మనసు పొందిన తొలి దినాలలో దేవుని సన్నిధన్నా వాక్యమన్నా పరుగులు పెట్టేవాళ్ళు. దేవుడన్నా, ఆయన మాటన్నా, పరిచర్య అన్నా మనం పరుగులు పెట్టేవాళ్ళం. ఈరోజు అదే రాజ్యం కొరకు అదే తీవ్రత ఏమాత్రం తగ్గకుండా అలానే పరుగులు పెడుతున్నామా? మనలో తెలియకుండానే నిర్లక్ష్యపు వైఖరి వచ్చి విన్న వాక్యమే కదా అని అటు ఇటు తిరుగుతున్నామా? ఏం చెబుతారులే అలవాటు అయిపోయిన భక్తి అనుకుంటూ ఏదేదో చేస్తూ కాలాన్ని పబ్బం గడుపునట్టు గడుపుతున్నామా? ఒకవేళ ఉన్న ఆసక్తి నీలో తగ్గుతుంది అని అంటే నీలో ఉజ్జీవం లేదు, చచ్చిపోయావు. రివైవల్ అంటే అర్థం ఏంటి? ఉజ్జీవం అనకండి. రివైవల్ అంటే
పోయిన జీవాన్ని లేదా పోయిన ప్రాణాన్ని మరలా తిరిగి రప్పించుకోవడమే, పోయిన దానిని మరలా వెనక్కి తిరిగి పొందడమే. ఇది ఎవరికి అవసరం? ఇదిగో, ఎవరైతే ముందు దేవుని రాజ్యం కొరకు పరిగెట్టి, ఎవరైతే ముందుగా దేవుని ప్రేమించారో, మరలా అది కాదని ఏవేవో సంబంధాలు పెట్టుకుంటూ తిరిగితే అలాంటి ప్రతి ఒక్కరికి ఈ మాటలు. నెక్స్ట్ మూడోది, అందరితో ముందు ఉన్నట్టుగానే ప్రేమ, సహవాసం, ఆత్మీయత, స్నేహం ఈ బంధాల్ని కలిగి ఉన్నామా లేదా? కొంతకాలం ఉండి వారు నచ్చకో మనం నచ్చకో ఏవేవో పెట్టుకుని వెళ్ళిపోతున్నామా? మొదట్లో ఉన్న ప్రేమ, మొదట్లో ఉన్న సహవాసం, మొదట్లో ఉన్న ఆసక్తి, ఇప్పటికీ అందరితో ఇదే ప్రేమానుబంధం కలిగి ఉన్నామా? మొదటి యోహాను పత్రికలో చెప్తాడు, 1:7 4:20 ఇవే మాటలు రాస్తాడైనా. మనం మొదట్లో ఉన్నట్టుగానే అందరితో ప్రేమ, సహవాసం కలిగి ఉన్నామా? నెక్స్ట్, ప్రతి దినము మన జీవితాల్లో ఆత్మ ఫలముల్ని అనుభవించగలుగుతున్నామా? ఎవ్రీడే ప్రతిరోజు దేవుడు అనుకున్న జీవితాన్ని మనలో మనం చూసుకుంటూ ఆత్మ ఫలాల్ని మనం అనుభవిస్తున్నామా? ఇక చివరిది, మన వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క శక్తి పనిచేస్తుందా లేదా? మన వ్యక్తిగత జీవితాల్లో నువ్వు తప్పులు చేస్తున్నప్పుడు, తప్పుడుగా ఆలోచిస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను గద్దిస్తున్నాడో లేదో చెక్ చేసుకో. ఇప్పటి వరకు అడిగిన ఈ ప్రశ్నలు ఏవిటికి సరే అవును నేను బాగానే ఉన్నాను అనుకుంటే వెరీ గుడ్, లేదు నా జీవితం మారిపోయిందని అంటే మనకి ఖచ్చితంగా ఉద్యోగం అనేది చాలా అవసరం. మీరు అనుకోవచ్చు, ఉద్యోగం అంటే మీరు ఏదేదో ఎన్నో ఉంటారు ఇప్పటి వరకు. ఉద్యోగం అంటే గొప్పగా సంగీత వాయిద్యాలు వాయిస్తే వచ్చేది ఉద్యోగం, గట్టి ప్రసంగాలు చేస్తే వచ్చేది ఉద్యోగం. ఉద్యోగం అనగానే పెద్ద పెద్ద ఆరాధనలు, పెద్ద పెద్ద సౌండ్లు పెట్టేసుకుని గట్టిగా అరిచి గెంతులేస్తే రాదు ఉద్యోగం. ఉద్యోగం అనగానే ఇప్పటి వరకు మీరు ఏమన్నారు? ఉజ్జీవ సభలు అని మనం వినుంటాం. ఉజ్జీవ సభల్లో జరిగేది ఏంటి? అన్ని సభల్లో కాదు, పెద్ద పెద్ద లైటింగ్స్ పెట్టి, డీజే సౌండ్లు పెట్టి, గంతులేసి ఆరాధన పేరట దేవుని అవమానపరిస్తే ఉద్యోగం వచ్చేస్తుందా? పరిశుద్ధాత్మ మీ మధ్య సంచరిస్తున్నాడు, దేవుని పిల్లలారా గట్టిగా అరవండి అంటే ఉద్యోగం వచ్చేస్తుందా? అసలు ఉద్యోగం అంటే ఏంటి? పోయిన దానిని, పోయిన ఆ రక్షణలో పోతున్న క్రమక్రమంగా కోల్పోతున్న జీవాన్ని మరలా బ్రతికింపజేయడమే ఉద్యోగం. ఉద్యోగం అనగానే మీవేవో పెద్ద పెద్ద మీటింగ్లు, పెద్ద పెద్ద సౌండ్లు, పెద్ద పెద్ద సంగీతకారులను పిలవడం, పెద్ద పెద్ద ప్రసంగికులను తీసుకొచ్చి దద్దరిల్లు కొట్టించడం, ఇది కాదు ఉద్యోగం అంటే. ఉద్యోగం అంటే క్రీస్తు పట్ల మనకు గల మొదటి ప్రేమను పునరుద్ధరించడం. ఏదైతే కోల్పోయామో మరలా దాన్ని స్వతంత్రించుకోవడం ఉద్యోగం. ఉద్యోగం అనగానే క్రీస్తుతో వెలుగులో నడవడం. ఉద్యోగం అంటే ఆయన మనలో నివసించడం, ఆయన మన జీవితం మీద అధికారిగా ఉండడం. ఇది ఉద్యోగం అంటే. ఆత్మీయ సంబంధమైన మరలా పోయిన ఆరోగ్యాన్ని తిరిగి స్వతంత్రించుకోవడం, జబ్బు పట్టిపోయిన జీవితాలకి మరలా పరమ వైద్యుడి చేత మరలా మనం స్వస్థత పొందుకోవడం ఉద్యోగం అంటే. ఉద్యోగం అంటే ఇప్పటివరకు మీరు ఏమన్నారో నాకు తెలియదు. మన పాపాలను ఒప్పుకుని దేవుని చేత క్షమించబడ్డావు, బలా నమ్మకమైన దాసుడా అని మంచి పేరును స్వతంత్రించుకోవడమే ఉద్యోగం. పరిశుద్ధత కొరకు యేసుక్రీస్తు వారిని పాదాల చెంతపడి ఏడుస్తూ అడగడమే ఉద్యోగం అంటే. ఉద్యోగం అంటే ఏదేదో దేని ద్వారా రాదండి. ఉద్యోగం అనగానే ప్రభు ఇచ్చేది, ప్రభు ద్వారా మాత్రమే, ఆయన కృప ద్వారా పొందుకునేది. ఉద్యోగం అంటే మన జీవితం పైన యేసుక్రీస్తు వారి అధికారానికి పూర్తిగా లొంగిపోవడమే ఉద్యోగాన్ని పొందుకోవడం అంటే. ఇదంతా మన జీవితాలంటే కోల్పోయాం, పోయింది. మెల్లిమెల్లిగా సీనియారిటీ పెరుగుతుంది తప్ప భక్తిలో సిన్సియారిటీ ఎప్పుడో చచ్చిపోయింది, ఎప్పుడో పోయింది. ఆసక్తి పోయింది, భక్తి పోయింది, సత్యం పోయింది, ప్రేమ పోయింది, జ్ఞానం పోయింది. నడవడికలో మార్పులు వచ్చే, మాటల్లో మార్పులు వచ్చే, లోపల ఒకళ్ళు పెట్టుకుని బయట ఒకటి మాట్లాడుతున్నావు. పోయావు, చచ్చిపోయావు. మరి ఎలా వస్తుంది ఉద్యోగం అంటే? ఆ ఉజ్జీవింపబడే కాలం కూడా ఒకటి ఉంటుంది మనకి. అది ఎలాంటి టైము మనకు తెలియదు, కానీ ఏమో ఈ సెమినరీ కావచ్చు, ఈ రోజే కావచ్చు, సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడే నువ్వు ఉజ్జీవింపబడొచ్చేమో.
దానికి ఒక కాలం ఉంటుంది, ఆ కాలంలో దానికి ఒక సమయం ఉంది. ఆ ఉజ్జీవింపబడడానికి అది లోతుగా స్పందించే కాలమై ఉంటుంది. అది ఇక వాక్యం నీ గుండెల్లో గుచ్చుకుంటున్నప్పుడు నువ్వు స్పందిస్తావు. ఆ టైం నువ్వు మర్చిపోకు. నీలో స్పందన కలుగుద్ది. నిజమే కదా, చచ్చిపోయాను. నిజమే కదా, ప్రేమ చచ్చిపోయింది. నిజమే కదా, మరలా చూడకూడదు చూస్తున్నా. నిజమే కదా, నిజమే కదా. ఆ స్పందన నీలో రగులుతుందంటే మరలా నీలో రివైవల్ స్టార్ట్ అవుతుంది. వాక్యం వినబడుతున్నప్పుడు కూడా చెప్పాడులే అనుకుంటున్నారు అనుకోండి, నన్ను కాదు, ఇక్కడ ఎవరినైనా. చచ్చిపోయావు, నువ్వు బ్రతికే ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో ఎప్పుడో కుళ్ళు కంపు కట్టిన శవంలో చచ్చిపోయావు. నువ్వు చాలా రోజులవుతుంది నువ్వు చచ్చిపోయి. భావోద్రేకానికి గురవుతావు వాక్యం నీకు గుచ్చుకుంటున్నప్పుడు. ఏడుస్తావు, బాధపడతావు. నిజమేనయ్యా, నేను చచ్చిపోయాను నువ్వు అనుకుంటావు. అప్పుడు ప్రార్థన చేస్తావు, అవును తండ్రి, నువ్వు ఇచ్చిన ప్రేమను కోల్పోయాను, నువ్వు ఇచ్చిన స్వస్థతను కోల్పోయాను, నువ్వు ఇచ్చిన జీవాన్ని కోల్పోయాను. బ్రతుకున్నానంటే ఉన్నాను, అందరికీ కనబడేలా నేను బ్రతుకుతున్నాను. అయిపోయింది జీవితం ఏమో. ఇదేనండి ప్రధానమైన సమస్య. ఇదే బ్రతుకున్నామని తలంచుకుంటూనే చచ్చిన వారిలో బ్రతికిస్తున్నామే. మనకు తెలుసు మనం ఎలా ఉన్నామో, బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ పోయింది నీలో రక్షణ అనుభవం పోతుంది. మెల్లిమెల్లిగా పరిశుద్ధాత్ముడు పోతున్నాడు. ఉజ్జీవ కాలం అనేది ఏదో గొప్ప శబ్దాలు ఇలా పెట్టేసి గట్టిగా ఆరాధన జరిగించేసి చేత చప్పట్లు కొట్టించి చేతులు ఊపించి గంతులు వేయించి ఇన్ని చేసేసి ఉద్యోగం వస్తుంది మీకు అంటే వచ్చేది. ఒకవేళ అప్పుడు వచ్చింది ఉద్యోగం కాదు, మరి ఏ ఉద్యోగం వచ్చిందో మీరు ఒకసారి మీరు గమనించుకోండి. ఉద్యోగం అనేది ప్రార్థిస్తూ ధ్యానిస్తూ స్వపరీక్ష చేసుకుంటే వస్తుంది ఉద్యోగం. మరి మనలో ఉందా అంటే ఒకసారి టెస్ట్ చేసుకుందాం, ముగించేస్తాను త్వరగానే. అసలు ఉద్యోగం ఎలా ప్రారంభం అవుద్ది, మనలో ఎలా స్టార్ట్ అవుద్ది రివైవల్ ఖచ్చితంగా తప్పకుండా మన పాపపు ఒప్పుకోలు ద్వారా మాత్రమే ఉద్యోగం స్టార్ట్ అవుద్ది. ఇది నేనన్న మాట కాదు, టామ్ హేల్ అనే భక్తుడు అంటాడు. ఏమనంటే, నువ్వు చచ్చిన నీలో జీవం మరలా మొలకెత్తాలి అని అంటే, ఎండిపోయిన భూమిలో మరలా లేత మొక్కగా నువ్వు ఉద్భవించాలి అని అంటే, దేవుడిచ్చిన జీవాన్ని పోగొట్టుకున్న నీలో మరలా జీవం రావాలి అని అంటే, అది తప్పకుండా పాపపు ఒప్పుకోలుతోనే ప్రారంభం అవుద్ది నిజమైన రియల్ రివైవల్. ఈరోజు మనలో పాపను బట్టి మనం ఒప్పుకుంటామంటే, ఒక విషయం చెప్పండి, మనం ఎలాంటి వాళ్ళమో సేమ్ ఏమీ తీసుకోం. మనం ఎలాంటి వాళ్ళం అంటే, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన యవనస్తులు లాంటి వాళ్ళం. ఏం తీసిపోమండి, ఏమి ఇంచు కూడా తీసుకుపోము. ఒక విధంగా చెప్పాలంటే ఆ యవనస్తుడి యొక్క జీవితానికి కూడా ఏమీ సరిపోం, కానీ కానీ ఆయనలో మాత్రం ప్రవర్తించి మనం గొప్పలు అనుకుంటాం. ఏ రోజైనా మనల్ని నేను పాపిని అని ఎప్పుడైనా చెప్పుకుంటామా? నేను మోసగాన్ని, నేను అబద్ధికుని, నేను వ్యభిచారిని అంటే ఒప్పుకుంటారా? నువ్వు మంచోడు కాదంటేనే ఒప్పుకోరు. ఇదిగో అలా చేస్తున్నాడంటేనే ఆడి మీద 100 కారణాలు చెప్తారని లేకుండా చేయడానికి. అలాంటిది నువ్వు పాపివి అని నీకు నువ్వు ఎప్పుడైనా చెప్పుకుని దేవుని ఎదుట మోకరించావా? అదే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన యవనస్తుడు కూడా అదే చేశాడు. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం, 17వ వచనం. ఆయన బయలుదేరి ఒకడు పరిగెత్తుకుని వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడగుటకు యేసు గట్టిగా, యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడని, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అని అతనితో చెప్పగా, బోధకుడా, అనుసరించుచూనే ఉంటిని చెప్పెను. యేసు వారిని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ
గట్టిగా ఇంకొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా. పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పును. ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపరుచు వెళ్ళిపోయి. ఈ సందర్భం అంతా మనకు తెలుసు కాబట్టి త్వరగా వెళ్దాం. ఒకరోజు యేసుక్రీస్తు వారి దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడట. ఆ యవనస్తుడి జీవితంలో ఏదీ కొదవలేదు, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడట. ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి. ఆ అబ్బాయితో పోల్చుకొని అంత గొప్పలం ఏం కాదు, కానీ తూచా తప్పకుండా దేవుడు చెప్పిన ఆజ్ఞలు మనం పాటిస్తామండి. అవుద్దా మన వల్ల? మొన్న చెప్పాను, అవుద్దా? అవ్వదు. కానీ ఆ అబ్బాయి వల్ల అయింది. నరహత్య లేదు, వ్యభిచారం లేదు, దొంగతనం లేదు, అబద్ధం లేదు. మనమైతే ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ అబద్ధం చాలు మనకి. మీరు అడగండి, ఏం కూర అక్క అని మీ అక్కని ఏం చెప్తారు చెప్పండి? మీరే ఏం చెప్తారు? అదే ఇంట్లోంచి స్మెల్ వస్తుంది మనకి. ఏంటి చెప్పండి? ఏం తెలియనట్టు అలా కూర్చో చికెన్ అట, ఇంకా పెద్ద పెద్ద అన్నీ అదే ఇంట్లో స్మెల్ వస్తుంది. ఏం కూర అంటే ఏం చెప్తారు చెప్పండి? మీరు బెటరే పప్పుచారు అని చెప్తున్నారు. కొన్ని ఇంట్లో అయితే ఏ సారు అని చెప్తారు? ఉత్తిచారు, చింతపండు చారు అక్క. ఏమొస్తుంది స్మెల్? బిర్యానీ అదే ఇంట్లోంచి, చికెను అదే ఇంట్లోంచి, ఆ పెద్దదే అంటే అదే ఇంట్లో. అదే దేవుడు దీవించిన ప్రతి భూజంతువు ఆ ఇంట్లోంచి వస్తాయి స్మెల్. అవునా? వీళ్ళు ఏం చెప్తారు? చారు అట్ట. చారు దగ్గరే మనం అబద్ధాలు ఆడేస్తున్నామంటే ఈ యవనస్తుడు మన మీద చాలా బెటర్ కదండి. ఏమీ లేవు, అబద్ధం లేదు, వ్యభిచారం లేదు, దొంగతనం లేదు, నరహత్య లేదు, ఏమీ లేవు, అన్నీ బాగున్నాయి. కానీ ఏది కొదువుగా ఉంది? ఒకే ఒక్కటి, తన జీవితంలో ఒకే ఒక్కటి ఉంది, ధనం మీద మక్కువ. విషయం ఏంటంటే ఆ అబ్బాయికి అది పెద్ద విషయం ఏమీ కాదేమో అనిపిస్తుంది. అవునా? అది పెద్ద విషయం ఏం కాదు. సేమ్ యాటిట్యూడ్ మనలో ఉంటుంది. చూడండి, నేను దేవుని కొరకు 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10,000, 20,000, 50,000 ఇచ్చాను. ఈ చిన్న తప్పు చేస్తే దేవుడు నన్ను ఏమైనా శిక్షించేస్తాడా అని అనుకుంటాం మనం. ఇక్కడ కూడా మనకు అనిపించవచ్చు, నేను దేవుని కొరకు ఇరామారా రాత్రి పగలు తేడా లేకుండా తెగ కష్టపడిపోతున్నాను, ఇప్పుడు దేవుని కాదని ఏదైనా చిన్నగా ఏదైనా చూస్తే దేవుడు నన్ను ఏమన్నా అనేస్తాడా? ఇలాంటి బోధలు ఉన్నాయి సమాజంలో. దేవుని కొరకు కష్టపడుతూ దేవుని పని చేస్తూ విరామం లేకుండా పరిచర్య చేస్తే మన ఊరట కొరకు, మన ఉల్లాసం కొరకు చిన్నగా తప్పుడు వీడియోలు చూసినా, తప్పుడు కార్యక్రమాలు చేసినా దేవుడు పెద్దగా ఏమీ అనడట. ఎక్కడుంది బైబిల్లో? నువ్వు పరిచర్య చేస్తే దేవునికి ఏమైనా కలిసి వస్తుందా? నీ ధనం ఇస్తే దేవునికి ఏమైనా కొండలు పెరిగిపోతాయా? నువ్వేమైనా గొప్పగా ప్రసంగం చేస్తే, నువ్వు పాటలు పాడితే, నీకున్నదంతా ఇచ్చేస్తే దేవునికి ఏమైనా ఆస్తులు పెరుగుతాయా? ఇప్పుడు నువ్వేమీ ఇవ్వకపోతే ఆయనకి ఏమైనా తరిగిపోతాయా? నీ వల్ల నా వల్ల ఉపయోగం ఏం లేదు. ఏదో ఆయన కృపను బట్టి ఆయన రక్షణలో కొనసాగుతున్న, అది మన ధన్యత, దేవుడిచ్చిన కృప. దీన్ని బట్టి నువ్వేదో చేస్తే ఆయనకేదో వచ్చేస్తుంది అనుకుంటే నీకంత అమాయకుడు, నాకంత అమాయకుడు ఎవరుండరు. దేవుడు చెప్పాడు అంటే ఆయన చెప్పినట్టు తూచా తప్పకుండా బ్రతికితేనే మనలో ఉద్యోగం స్టార్ట్ అవుద్ది. ఆయనకి పెద్ద పాపం అనిపించట్లేదు, పెద్ద తప్పు అనిపించట్లేదు. మనకు కూడా అనిపిస్తుంది. విషయం ఏంటంటే పాపము అనగానే మన అందరం అనుకుంటాం ఏమని? పాపం అంటే వ్యభిచారం అండి, పాపం అంటే అబద్ధం అండి, పాపం అంటే నరహత్య అండి, పాపం అంటే అది ఇది అని ఏవేవో మనకు కనబడుతున్న కార్యాలు చెప్తాం. కానీ బైబిల్ చెప్తుంది పాపం అంటే దేవుని చిత్తానికి వెలుపల జరిగేది పాపమే, దేవుని చిత్తంలో ఉన్నది చేయకపోవడం కూడా పాపమే. అర్థమైందో లేదో? అబద్ధం ఆడడమే పాపం కాదు, సత్యాన్ని చెప్పకపోవడం కూడా పాపమే. దొంగతనం చేయడమే పాపం కాదు, ఉన్న దానిని 10 రూపాయల్లో 1 రూపాయి లేనోడికి పెట్టకపోవడం కూడా పాపమే. అర్థమవుతుందో లేదో? మనం చేయకూడనివి చేయకపోవడమే పాపం కాదు, చేయాల్సినవి చేయకపోవడం కూడా పాపమే. ఇప్పుడు ఈ కొలతను బట్టి, ఈ కొలమానాన్ని బట్టి యోహాను గారు, యాకోబు గారు అందరూ ఇదే చెప్తారు. మనం చేయాల్సినవి చేయకపోవడం కూడా పాపం అయితే ఈరోజు నీతిమంతుడు ఎవరైనా దేవుని ఎదుట ఎవరు లేదు. ఈ కొలమానాన్ని బట్టి మనం అనుకుంటాం పాపం అనగానే ఏదేదో చేయాలి, ఇవి చేయకూడదు, ఇవి చేయకూడదు, ఇవి చేయకూడదు. ఓకే, మరి చేయాల్సినవి, నువ్వు చేయాల్సిన లిస్టు కూడా ఉంది. ఇవి చేయకపోతే ఇదిగో ఈ యవనస్తుల్లా దేవుని ఎదుట దోషిగా నిలబడతాం మనం. అయితే ఇప్పుడు మనకు అర్థమవుతుంది,
మన జీవితంలో మనందరం పాపలమే. చేయాల్సినవి చేయకపోయినా, చేయకూడనివి చేస్తున్నా, మనం ఏ విధంగా చూసినా మనలో ఉన్న రక్షణని మెల్లిమెల్లిగా క్రమక్రమంగా మనం కోల్పోయే స్థితిలోనికి పోతున్నాం. మరి ఇలా పోతున్నప్పుడు నాలో ఉద్యమం ఎలా స్టార్ట్ అవుద్దంటే, ఆయన అన్నాడు, థామస్ అనే భక్తుడు, పాపపు ఒప్పుకోలను బట్టే నీలో ఉద్యమం స్టార్ట్ అవుద్ది. ఏం ఒప్పుకోవాలి? ఎలా ఒప్పుకోవాలి? అసలు ఏ విషయాల్లో మనం సరి చేసుకోవాలి? మొదట్లోనే చెప్పాను, సదా స్వపరీక్ష చేసుకోవాలి. ఏ ఏ విషయాల్లో? ఫస్ట్ పాయింట్ ఏంటది? నేను నా దేవుని కన్నా ఎక్కువ దేనినైనా ప్రేమిస్తున్నానా? ఒకసారి టెస్ట్ చేసుకో. నా ప్రభు కన్నా నేను ఎక్కువ ప్రధానమైన స్థానం దేనికైనా ఇస్తున్నానా? ఒకసారి ఆలోచించు. ఇది ఆలోచిస్తూనే ప్రభు యొక్క సిలువ త్యాగాన్ని కూడా మనసులో ఉంచుకుని మాట్లాడాను ఒకసారి ప్రభుతో. ఈరోజు మనం పడిపోయామంటే నిజాయితీగా మీకు మీరు చెప్పుకోండి, మనలో ఉన్న భక్తి, ఆసక్తి, ప్రేమ సన్నగిలిందా లేదా? ఖచ్చితంగా సన్నగిలింది. మొదట్లో ఉన్న ఉద్యమం మనలో ఉందా లేదా? లేదు. మరి ఏం చేయాలి? ఏం చేయొద్దు. ఆయన చెప్పాడు కదా, బైబిల్ చెప్పింది, మరలా పోయిన ప్రాణం ఎలా తిరిగి వస్తుందని అంటే పాపపు ఒప్పుకోలుతో వస్తుంది. విషయం ఏంటంటే, అసలు పాపమే లేకపోతే అసలు రివైవల్ మనకు అవసరం లేదు. అంతే కదా? పాపమే లేకపోతే మనకు ఉద్యోగం ఎందుకు? ఉజ్జీవింపబడడం ఎందుకు? మరలా ఉజ్జీవం అనే మాటలు మనకు వినబడుతున్నాయి. పాపం చేసి దేవుడిచ్చిన ఆ మహిమను కోల్పోతున్నాం కాబట్టి, దేవుడిచ్చిన ఆ రక్షణను మెల్లిమెల్లిగా మనం పోగొట్టుకునే స్థితిలోనికి పోతున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. నేను నా దేవుని కన్నా ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తున్నానా? ఒకవేళ ఇప్పుడే ప్రేమిస్తే, నీ జీవితంలో ఏదైనా ఉంటే దేవునికి చెప్పు, అవునయ్యా, ఒకప్పుడు నిన్నే బాగా ప్రేమించాను, ఈరోజు నా పిల్లలు నాకు ఎక్కువైపోయారు. ఒకరోజు నిన్నే బాగా ప్రేమించాను, ఈరోజు నాకు ధనం అంటే ఇష్టం అయిపోయింది. ఒకరోజు నిన్నే నేను బాగా ప్రేమించాను, ఈరోజు నాకు మొబైల్ అంటే ఇష్టమైపోయింది. ఒకరోజు నిన్నే నేను బాగా ప్రేమించాను, ఈరోజు నా జీవితానికి నా ప్రేయసి, నా భార్య ఎక్కువైపోయింది. ఈరోజు నా ఉద్యోగం నాకు ఎక్కువైపోయింది. ఈరోజు నా సంపాదన నాకు ఎక్కువైపోయింది. నీకున్న స్థానాన్ని నేను కోల్పోయాను. నేను ప్రేమించిన స్థితిని పోగొట్టుకుని బ్రతుకుతున్నాను. నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, మరలా నాలో ఉజ్జీవాన్ని స్టార్ట్ చేయి. పోయిన జీవాన్ని మరలా నాలో రేకెత్తించు. ఇంకేమున్నాయి? మనం ఏ విషయాల్లో పడిపోతున్నాం మనకు తెలుసు. ఒకవేళ ప్రభువుని కాదని ఏదైనా నీ జీవితంలో ఉంటే, దేవుడు నీకు ఇస్తున్న ఉజ్జీవింపబడే కాలమేమో ఇది. ఒప్పుకో ప్రభు దగ్గర. ఏం ఒప్పుకోవాలి? నిజమేనయ్యా, ఒకరోజు యథార్థంగా బ్రతికేవాడిని, ఒకరోజు నిజాయితీగా నిలబడేవాడిని, ఒకరోజు నీ కొరకు నేను పరుగులు పెట్టేవాడిని. ఈరోజు వేషధారణ అయిపోయాను నేను. ఇది అందరికీ ఉందండి. ఈరోజు నేను వేషధారణ అయిపోయాను. ఈరోజు ముసుగేసుకుని బ్రతికేస్తున్నాను నేను. ఈరోజు అందరినీ పట్టి పీడిస్తున్న ప్రధానమైన సమస్య వేషధారణ. ఎంతలా బ్రతికేస్తున్నాం, ఎంత మోస పద్ధతిలో మనం బ్రతుకుతుందని చెప్పండి. ఎదుటోళ్ళని మెప్పించడానికి ఈరోజు పాట పాడుతున్నాం, ఎదుటోళ్ళని మెప్పించడానికి ప్రసంగాలు చేస్తున్నాం, ఎదుటోళ్ళని మెప్పించడానికి కానుకిస్తున్నాం, ఎదుటోళ్ళని మెప్పించడానికి సంఘానికి వస్తున్నాం, ఎదుటోళ్ళని మెప్పించడానికి నేను అడుగుతున్నా, ఎవరిని మెప్పించాలి? ఎవరిని మెప్పించాలి? ఎవరు మన కొరకు ప్రాణం పెట్టారండి? పాస్టర్ గారు నీ కొరకు ప్రాణం పెట్టాడా? నేను మీ కొరకు ప్రాణం పెట్టాను. ఎవరిని మెప్పించాలి? ఎవరిని మెప్పిస్తే ఎవరు జీవాన్ని ఇస్తారు మనకి? నన్ను బట్టి నేను మాట్లాడతా. ఆయన మెప్పిస్తే, జేమ్స్ గారిని మెప్పిస్తే ఆయన ఇస్తాడా మీకు పరలోకం? నన్ను మెప్పిస్తే నేను ఇస్తాను మీకు పరలోకం? మీ కొరకు నేను రక్తాన్ని కారుస్తానా? నేను మీ కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తానా? ఎవడిస్తాడు పరలోకం మనకి? ఎవరు ఇవ్వగలరు పోయిన జీవాన్ని? వద్దు వేషధారణ. సంఘంలో ఒకలా, మనుషులు చూస్తే ఒకలా, చూడకపోతే ఒకలా. దేనికండి జీవితం? చచ్చిపోతాం కదా, వదిలే. దేవుని దగ్గరికి వెళ్ళు. నిజమే తండ్రి, ఒకరోజు నలుగురు మధ్య ఉన్నప్పుడు ఒకలానే మాట్లాడేవాడిని, ఈరోజు ఒక్కొక్కడితో ఒక్కలా మాట్లాడుతున్నాను.
ఒకరోజు 400 మధ్య ఒకే తీరు కలిగి ఉండేవాడిని. రోజు 4 గోడల మధ్యకి వెళ్తే నా ఆలోచనలు మారిపోతున్నాయి. వేస్తాను అయిపోయి. ఒకరోజు అందరినీ ఒకేలా ప్రేమించేవాడిని, ఒకేలా మాట్లాడేవాడిని. ఈరోజు నాలో ప్రేమ సన్నగిలిపోయింది. వేస్తదారిని ఉసిగేసుకుని బ్రతుకుతున్నా. ఎవరిని మెప్పించొద్దండి. మనకు జీవాన్ని ఇచ్చింది మన ప్రభు. దేవుడు మెచ్చుకోవాలి మన జీవితాన్ని. దేవుడు ఆనందపడాలి మన ప్రసంగాలు చూసి. దేవుడు ఆనందపడాలి నువ్వు ఇచ్చే కానుకను బట్టి. దేవుడు ఆనందపడాలి నువ్వు పాడే పాటను బట్టి. దేవుడు ఆనందపడాలి నువ్వు చేసే ప్రార్థన బట్టి. దేవుడు ఆనందపడాలి నువ్వు చేసే పనిని బట్టి. ఎవరిని మెప్పిస్తావు? పోయావు. ఈ వేషధార నీలో కొనసాగితే చచ్చిపోయావు. ప్రభు దగ్గరికి రా. నువ్వెంత వేషధారు అయినా, ఎంత ముసుగేసుకుని బ్రతికేస్తున్నా, లోపల ఒకళ్ళుండి బయట ఒకలా బ్రతికితే ప్రభు దగ్గరకు చెప్పుకో, చచ్చిపోయిన ప్రభు నేను వేషధారిని బట్టి చచ్చిపోయాను. ఇంకో విషయంలో చచ్చిపోతాం మనం. నేను ఇతరుల మెప్పు కొరకు, నేను చేసిన పని ఘనత కొరకు నేను ఈరోజు ప్రయాసపడుతున్నాను. ఎవరినో మెప్పించడానికి బ్రతుకుతున్నాను. అందరి ఆకర్షణకు నేనే కేంద్రంగా ఉండాలనుకుంటున్నాను. ఈ ఆలోచన నీకుంటే గుర్తుంచుకో, దేవుడిచ్చిన ఆ రక్షణ నువ్వు కోల్పోతున్నావు. నువ్వు పడిపోతున్నావు అనడానికి మొదటి మెట్టు, అందరి ఆకర్షణకు నువ్వు ప్రధానమైన కేంద్రంగా నిలబడాలనుకుంటున్నావేమో. నీ పనిని బట్టి, నువ్వు ఇచ్చిన దానిని బట్టి, నువ్వు చేసే దానిని బట్టి నలుగురిలో ఘనత కోరుకుంటున్నావేమో. ఒకవేళ ఇప్పటి వరకు ఉంటే వదిలే, పక్కకు పెట్టే. అవునయ్యా, అందరి ఆకర్షణ కోరుకుంటున్నాను. నేను చేసిన మేలును బట్టి, నేను చేసిన పనిని బట్టి ఘనతను ఆశిస్తున్నాను. నేను మహిమ ఘనతలకు అర్హుడువైన నీ నుండి నీ వైపు నేను చూడట్లేదు. నేను ఇదే చేస్తున్నాను. అందరి ఆకర్షణకి నేనే పొగడతలకి లోనవ్వాలనుకుంటున్నాను. ఒక మాటలో చెప్పాలంటే, నీ సింహాసనం మీద నేను కూర్చోవాలనుకుంటున్నాను. నీకు రావాల్సిన మహిమను నేను ఆపాదించుకోవాలనుకుంటున్నాను. అది ఏ పైనైనా, ఏ చిన్న పనైనా. ఒకవేళ ఈ స్థితి, ఈ ఆలోచన లేకుంటే ఒప్పుకో. దేవుని దగ్గర మరలా రివైవల్ స్టార్ట్ అవుద్ది. నీలో నూతన ఉద్యమం స్టార్ట్ అవుద్ది. ఇంకే విషయాలు ఒప్పుకోవాలి. ఒకప్పుడు నేను అందరి పట్ల ప్రేమ చూపించేవాడిని. రోజు అందరి పట్ల నేను అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఒకరోజు అందరితో కలివిడిగా ఉండేవాడిని. రోజు వారిని విమర్శించే స్థాయికి దిగజారిపోయినాను. ఒకరు నన్ను విమర్శిస్తే నేను తీసుకోలేకపోతున్నాను. ఈరోజు నేను మాత్రం అందరిని విమర్శిస్తున్నాను. ఈరోజు నాలో అసహ్యత ఉంది. మనసులో కష్టం కలిగినప్పుడు మాట్లాడకూడని మాటలు మాట్లాడేస్తున్నా. ఎదురుని ఇబ్బంది పెడుతున్నావా? ఒకప్పుడు లేదు. ఎదురు ఒక మాట అంటే పడేవాడివి. క్రీస్తు ప్రేమను బట్టి క్షమించి వదిలేసేవాడు. ఈరోజు మాటలు పడం, ఎదుటోడిని విమర్శిస్తాం. ఆడలా ఉన్నాడు, వీడిలా ఉన్నాడు, నువ్వెంతరా, నేనెంతరా. వద్దిది, వదిలే. ఈ ఏడాదితో నూతన ఏడాదిది. నూతన ఉజ్జీవాన్ని మరలా నువ్వు పొందుకో. నిజమేదేవా, రోజు నేను ఇతరుల పట్ల, నా సహోదరుల పట్ల నేను అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాను. వారిని బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నాను. వదిలే. ఈ ఏడాది నుండి ఒకరోజు దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు, నిజమే నా కొరకే మాట్లాడుతుంది ఈ వాక్యం అని పొడవబడేవాడువా? పొడవబడేవాళ్ళు. దేవుడు నాతో ఈరోజు ఎంత మంచి సంగతులు మాట్లాడాడు అని అనిపించేది మనకి. కానీ ఈరోజు మొండోళం అయిపోయామండి. లోబడనోళ్ళని ప్రజలం అయిపోయాం. ఈరోజు ఎండిపోయిన మొక్కలం అయిపోయాం మనం. ఈరోజు ఎంత నీరు పోస్తే ఏం సుఖం? ఎంత నీరు పోసిన ఈరోజు చలనం లేని, జీవం లేని ప్రాణులం అయిపోయాం మనం. అనవర్షిప్ చేస్తూ మాట్లాడుతున్నాడు. జీవం ఉన్న చోట కదలిక ఉంటుందట, జీవం ఉన్న చోట శబ్దం ఉంటుందట, జీవం ఉన్న చోట మనుషుల యొక్క తీవ్రత కనబడుద్దట. ఈరోజు ఉందంటే వాక్యం అనే నీరు మన మొదలన పోయబడుతున్నాయి. ఈరోజు చిగురు లేని జీవితాలు వచ్చేసాయి. మొండోళం అయిపోయాం. మోడు బారిన జీవితాలు అయిపోయాయి. ఒకవేళ వాక్యం వినబడుతున్నా చెప్పాడులే అన్న ఆలోచన నీకు వస్తే, విన్నదే కదా అని నీకు వస్తే ఎండిపోయావు. ఏం బాధపడొద్దు. దేవుడు మరలా నిన్ను రేకెత్తిస్తాడు, మరలా నిన్ను చిగురింపజేస్తాడు. అవును ప్రభువా, నేను మొండోడిని అయిపోయాను, లొంగట్లేదు. నేను తల బిరుసు పెరిగిపోయింది, నాకు పొగరు పెరిగిపోయింది, నాకు సీనియారిటీ వస్తున్న కొలది ముందున్న ప్రేమ తగ్గిపోయింది, నాకు
పొగరుతో వెళ్తున్నాను, గొడవలకి కాలు దూకుతున్నాను. మారిపోయింది నా జీవితం. మార్చవా దేవా? ఒప్పుకో దేవుని దగ్గర. నాలో అన్ని విధాలు నేను పోయాను ప్రభువా. నా కర్తవ్య నిర్వహణలో నువ్వు నాకు అప్పగించిన పనిని నేను నిర్లక్ష్యం చేస్తున్నాను. చచ్చిపోయావు. దేవునికి ఇచ్చిన తలాంతు నువ్వు దాచిపెడితే దేవుడి దగ్గర చెప్పు, నిజమేనయ్యా, నువ్వు నాకు మాట్లాడే శక్తినిచ్చావు. నీ వాక్యం చెప్పే సమయం వచ్చినా నేను మాట్లాడలేకపోతున్నాను. చచ్చిపోయాను నేను. నువ్వు నాకు తలాంతునిచ్చావు, అవకాశం వచ్చినప్పుడు కూడా నేను మాట్లాడట్లేదు. నువ్వు ఒక మంచి తలాంతు నువ్వు నాకు ఇచ్చావు ప్రభువా. పాటలు పాడే తలాంతుని వచ్చావు, కప్పెడుతున్నాను నేను. ఒకరోజు పాట అనగానే పరుగున వచ్చేవాళ్ళు, ఒకరోజు వాక్య పఠనం అనగానే ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం మాట్లాడదు. యావత్తు క్రిస్టియన్ అంటుకోరు. ఒకరోజు అని చెప్పుకుంటున్నావనంటే ఈ రోజు ఏమైంది? మనకి వెనకబడిపోయావా? లోకం ఒకసారి మనమే ఆలోచించుకోవాలి. లోకం పిలుస్తున్నప్పుడు మరల లోకం వైపు చూస్తున్నామా? ఏ విషయంలో మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం? మనకు బాగా పొగరు పెరిగిపోతే ఒకసారి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ఒకరోజు అసూయ లేదు, ఎవరిని చూసినా ప్రేమించేవాళ్ళం. ఈరోజు అసూయ వచ్చింది. ఈరోజు ఎదుటోడు పడిపోతే ఈరోజు ఆనందపడే స్థితి నీకు వచ్చిందేమో. ఒకప్పుడు ఎవరైనా క్రీస్తు చెంతకు రాకపోతే వారిని చూసి బాధపడేవాళ్ళం మనం. ఎలాగైపోతున్నాడు ఏంటబ్బా అని. ఈరోజు క్రీస్తులోనికి వచ్చిన తర్వాతే ఒక వ్యక్తి మన కళ్ళ ముందే దిగజారిపోతుంటే చూసి నవ్వుకుంటున్నావా? వారి అపజయాలను చూసి, వాడు పడిపోతున్న స్థితిని చూసి ఈరోజు నువ్వు హేళన చేస్తున్నావా? మనల్ని మనమే స్వపరీక్ష చేసుకోవాలి. ఒకవేళ అదే స్థితి నీకుంటే, ఒకరోజు నేను ఎలా లేనయ్యా, ఒకరోజు ఒకడు పడిపోతున్నాడనంటే నా ప్రాణం నిలబడేది కాదు. ఒకరోజు సంఘం నుండి ఒకడు దూరం అవుతున్నాడనంటే నేను నిలబడపోయేవాడిని, ఏమైపోతాడని బాధపడేవాడిని. ఈరోజు సంఘంలోనికి వచ్చిన వారే సంఘంలో ప్రధానమైన పాత్రగా పోషింపబడుతుంటే నేను చూడలేకపోతున్నానని మనసు నీకు వచ్చేసిందా? ఒక వ్యక్తి ఎదుగుతుంటే చూడలేని తత్వంలో నువ్వు దిగజారిపోతున్నావా? ఒక వ్యక్తిని దేవుడు ఆకర్షిస్తున్నప్పుడు వాడు మారిపోయాడు, ఎదుగుతున్నాడా, నువ్వు చూడలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నావా? ఒకసారి ఆలోచించుకో. ఒకరోజు పూర్తిగా యథార్థంగా ఉండేవాడిని, ఇప్పుడు యథార్థత అనే నీడలో ముసుగేసుకుని బ్రతికేస్తున్నాను. ఒప్పేసుకోవడమేనండి మనం దేవుని దగ్గర, ఒప్పుకోవడమే. ఏదైనా దాస్తున్నావేమో నీకు తెలుసు. మన జీవితంలో ఏమేం కోల్పోతున్నామో మనకు తెలుసు. ఏమేం మన జీవితాల్లో దూరం అయిపోయాయో మనకు తెలుసు. ఒకరోజు ఉన్న భక్తి పోయిందా? నా తప్పును దాచిపెట్టి నన్ను గూర్చి ఇతరులకు మంచి అభిప్రాయం కలిగేలా మాత్రమే నేను ప్రవర్తిస్తున్నానా? ఈ యాటిట్యూడ్ ఉంటుందండి మనలో, అందరిలో ఉంటుంది. మనం చేసిన తప్పుల్ని ఎప్పుడు బయటకు చెప్పం, కానీ అటన్నిటిని దాచిపెట్టి అందరు నన్ను మంచోడు అనుకోవాలని నేను చేసిన పనుల కోసం నేను చెప్తాను. నేను చేసిన గొప్పలు నేను చెప్పుకుంటాను. ఇతరులందరూ నా మీద మంచి అభిప్రాయం కలిగి ఉండాలని ఒకవేళ నువ్వు ట్రై చేస్తే, నువ్వు ప్రయత్నిస్తే, ఏడా దేవుడికి ఇస్తున్నాడేమో అవకాశం. ఒప్పుకో. ఒకవేళ నీ విశ్వాసం బలహీనం అయిపోయి సన్నగిలిపోతే దేవునికి చెప్పే. నిరాశ నిస్పృహలకు లోనైపోయినప్పుడు దేవుని పూర్తిగా విడిచిపెట్టే స్థితిలోకి వెళ్ళిపోతున్నావేమో. నీ కష్టకాలాలను బట్టి, పరిస్థితులను బట్టి, నీ స్థితిగతులను బట్టి మెల్లిమెల్లిగా ఎందుకు వచ్చిందిలే అని ప్రభువుకు దూరం జరుగుతున్నావేమో. నీలో మరలా ఉద్యోగం స్టార్ట్ అవ్వాలంటే ఒప్పుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు గమనించి ముందు స్టాండింగ్ ఒక పొజిషన్ తీసుకో. ఒకవేళ లోకంతో కలిసిపోయి అవిశ్వాసులు ఎలా అయితే మలుగుతున్నారో నువ్వు కూడా అలానే లోకాసలకు లొంగిపోతున్నావేమో. ఒకరోజు ప్రతిదీ విడిచిపెట్టు వచ్చిన నువ్వే మరలా లోకం వైపు తిరిగి చూస్తూ మరలా దాని వైపే ఒక అవిశ్వాసులా, ఒక అన్యజనుల్లా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. గతించిన కాలం చాలేక అయిపోయిందిగా, చచ్చిపోయి కుళ్ళు పట్టింది చాలేక. దేవుడు నూతన ఉద్యోగాన్ని ఇస్తాడట. ఎలా వస్తుందంటే కీర్తనకారుడు చెప్తాడండి. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం, క్షమించండి 85వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం
ఐదవ వచనం నుంచి కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 5వ వచనం నుంచి, ఎల్లకాలము మా మీద కోపించదవా, తరతరములు నీ కోపమును మా మీద సాగించదవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. యెహోవా, నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాట. మరలా 5వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. ఎల్లకాలము మా మీద కోపగించదవా, తరతరములు మా మీద నీ కోపం కొనసాగించదవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. మరలా బ్రతికించడం ఏంటి? ఏమైంది? చచ్చిపోయారంటే చచ్చిపోలేదు, కానీ వారి క్రియలను బట్టి దేవుని యందు వారు ముందు చూపించిన ఆసక్తి ప్రేమ విషయంలో వారు చచ్చిపోయారు. కొరాహు కుమారులు అంటున్నారు, ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, మరలా మమ్మల్ని బ్రతికించవా. ఒకరోజు బ్రతికించడానికి నీ కుమారుని పంపవు కదా, ఒకరోజు మమ్మల్ని బ్రతికించడానికి నీ కుమారుని ఈ లోకానికి పంపించు. ఒకరోజు మాకు జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఊపిరి నువ్వు కోరుకున్నావు. ఒకరోజు మేము చేసిన పాపాలకి మా పాప భారం ఆయన మీద వేసి ఆయన్ని దోసుకరించు. ఒకరోజు మేము చేసిన చీకటి సంబంధమైన కార్యాలకి ఆయనకు ఊపిరాడకుండా చంపేశాం. మరలా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మరలా మీ తన కుమారుని పంపడండి, కన్ను అడుగు. కుమారుని పంపమని కాదు, ఒకసారి మరలా నన్ను బ్రతికించవా, ఒకసారి మరలా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఒక రోజున్న ప్రేమ చచ్చిపోయింది నాలో, ఒక రోజున్న ఆసక్తి చచ్చిపోయింది నాలో, ఒక రోజున్న భక్తి తీవ్రత సన్నగిల్లిపోయింది నాలో. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అడుగు. దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. మనం ఒక వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలండి. మన ప్రార్థన బట్టి ఒక వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. ఆ వాగ్దానం ఏదో కాదు, విరిగి నలిగిన హృదయంతో ఆయన చెంతకు వచ్చిన వారిని ఆయన అలక్ష్యం చేయడన్న వాగ్దానాన్ని నీ ప్రార్థన పశ్చాత్తాపాన్ని బట్టి నువ్వు స్వతంత్రించుకోవాలి. ఆ వాగ్దానాన్ని నువ్వు చేసిన ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కొలది ప్రార్థన చేస్తే నాకు క్షమాపణ దొరికింది ప్రభువా అనే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. నా దేవుడు నన్ను మరలా ఉజ్జీవింపజేశాడు, నా దేవుడు నన్ను మరలా బ్రతికింపజేశాడని ఒక వాగ్దానాన్ని నీ జీవితంలో స్వతంత్రించుకోవాలి. అది రివైవల్ స్టార్ట్ అవ్వడం అంటే, అది ఉద్యోగం ప్రారంభం కావడం అంటే, అది మరలా నీలో రెస్టోరేషన్ ప్రారంభం కావడం అంటే, నువ్వు మరలా పునరుద్ధరించబడడం అంటే నీ పాపపు ఒప్పుకోలుతో ప్రారంభమవుతూ పశ్చాత్తాపంలోకి దిగిపోయి ఏడుస్తూ ప్రభు దగ్గర నుండి క్షమాపణ పొందుకోవాలి. మరలా పోయిన సహవాసం ఆయనతో కలిసి ఉండు. ఆయన వస్తాడు, ఆయన పరిగెట్టుకుని వస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడుతానంటే వేగురు పడుతూ వస్తాడండి. గతించిన క్లాస్లో నేను చెప్పాను, చిన్న కుమారుడు తన పాపములు ఒప్పుకొనక ముందే పరుగున వచ్చి గుండెలు కత్తుకున్న ప్రేమ మన దేవుడిది. మన దేవుడు భరించేవాడు, సహించేవాడు కాదు, మన దేవుడు ప్రేమించేవాడు. కానీ మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అంటే మాటల పూర్వకంగా ఒప్పేసుకోవడం కాదు. ఒప్పుకోవడం అంటే ఒప్పుకున్న దాన్ని విడిచిపెడితేనే నీలో రివైవల్ స్టార్ట్ అవుద్ది నిజమైన పశ్చాత్తాపంతో. దేవునికి చెప్పు, పడిపోయిన ప్రభా, బండబారిపోయాను నేను, వాక్యం నన్ను పొడవట్లేదు, నా మనస్సాక్షి నన్ను హెచ్చరించట్లేదు, పరిశుద్ధాత్మ శక్తి నాలో పనిచేయట్లేదు, వాక్యానికి కూడా నేను విలువ ఇవ్వట్లేదు, మార్కులు వేస్తూ తిరుగుతున్నాను ప్రభా నేను వాక్యానికి. సురేష్ బాగా చెప్పాడు, జేమ్స్ బాగా చెప్పాడు, దొడ్డ ప్రసాద్ బాగా చెప్పాడు, మార్కులు వేసుకుని తిరుగుతున్నాను ప్రభా నేను. వాక్యానికి హృదయంలో స్థానాన్ని ఇవ్వట్లేదు. చెప్పు దేవునికి, ఈరోజు నీకు మాట ఇస్తున్న ప్రభువా, ఆ పాపం నుండి నన్ను విడిపించవని. గలతీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. పౌలు గారి యొక్క కమిట్మెంట్ అండి ఇది. ఒకప్పుడు తన జీవితం మనకు తెలుసు, తన బ్రతుకు మనకు తెలుసు. ఒక్కసారి మారిన తర్వాత, తనలో రివైవల్ స్టార్ట్ అయిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూడలేదు. నేను కదా జీవించేది కా,
నువ్వే ప్రభువా నా జీవితంలో. నిజమైన ఉజ్జీవింపబడం అంటే, నిజమైన రివైవల్ ఎప్పుడు కనబడుద్దంటే మనలో మనం జీవించినప్పుడు కాదు, మన జీవితం ద్వారా మన ద్వారా ప్రభు ఎలిబ్రేట్ అవుతున్నప్పుడే నువ్వు బ్రతికింపబడినట్టు లెక్క. ఇప్పటివరకు చచ్చామేమో, నాలో నువ్వు మరలా ఉదయించి ప్రభువా నా జీవితం నీవే ముందుకు నడిపించు, నీ యొక్క అధికారానికి నేను పూర్తిగా ఓబే అయిపోతున్నాను, నన్ను దీవించు, నన్ను బలపరచు. నిజమైన రివైవల్ పొందిన భక్తులు మనకు తెలుసు, దావీదు గారు మనకు తెలుసు. ఒకే ఒక్క పాపం అండి తన జీవితాన్ని కదిపేసింది. పాపం నుండి విడుదల పొందడానికి ఆయన జీవితంలో ఎంత పశ్చాత్తాపడ్డాడో మనకు తెలుసు. ప్రభువా నీకు ఇష్టమైనది బలులు కాదయ్యా, నీకు ఇష్టమైనది మొక్కుబళ్ళు కాదు, నీకు ఇష్టమైనది నా హృదయం, విరిగి నలిగిన నా హృదయం, ఇదే నీకు ఇస్తున్నాను. ఒకసారి మన్నించి మరలా నాలో నూతన ఉద్యోగం పుట్టించాయా అని ప్రార్థన చేశాడు ఆయన. దాని కొరకు జీవితాంతం ఒక్కసారి రివైవల్ స్టార్ట్ అయింది, మరలా పాపం జోలికి పోలేదు. అది నిజమైన ఉద్యోగం అంటే. పేతురు గారిని చూడండి అబ్బా, ఆయన కొరకు చరిత్ర ఎలా చెబుతుంది. ఆయన చేసిన చిన్న తప్పుకి ఏడిస్తే కన్నీటి దారిలో చచ్చిపోయే సమయానికి అలా దారిలో ఉండిపోయి అట మచ్చలు. ఏది మనలో ఎక్కడుంది పశ్చాత్తాపం? ఎక్కడుంది మనలో కన్నీటి ప్రార్థన? ఎక్కడుంది మనలో పోయిన జీవితం కొరకు ఏడుపుతో కూడిన బాధ, దుఃఖం ఎక్కడుంది? బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నాం. ఒక పేతురుని చూడు, ఒక్కసారి నిలబడిన తర్వాత మరలా ప్రాణం పోయేంత వరకు వెనుక తిరగ చూడలేదండి. అది నిజమైన ఉజ్జీవింపబడ్డం అంటే. పౌలుని చూడు, దావీదుని చూడు, ప్రభువుని చూడు. లేదు నేను ఇంకా పాపం చేస్తాను, ప్రార్థన చేస్తాను అంటే ఎప్పుడు చెప్పి ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఇక ఒకరోజు ఒక పాస్టర్ గారు అబ్బాయి వాళ్ళ నాన్నగారి దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, నాన్న నేను ఎన్నో పాపాలు చేశాను నాన్న, రోజు చేస్తున్నాను, పాపం చేసి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నన్ను క్షమిస్తున్నాడు. నేను పాపం చేసి ప్రార్థన చేయగానే దేవుడు నన్ను. ఇలాంటి యాటిట్యూడ్ మనలో ఉంటుందండి. ప్రార్థన చేయడం పాపం చేయడం, ప్రార్థన చేయడం పాపం చేయడం. వద్దు, ఆ కుర్రాడు కూడా అలానే చేశాడు. రోజు పాపం చేసి 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 వచ్చి ప్రార్థన చేస్తున్నాడట, దేవుడు నేను క్షమించను బిడ్డ అంటే మరలా వెళ్తున్నాడు, మరలా పాపం చేస్తున్నాడు. ఇలాంటి టైంలో తన తండ్రి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు, అన్న ఇది నా జీవితం అంటే. తన తండ్రి మంచి పాస్టర్ గారు, మంచి దైవజనుడు, ఇలా చెప్పాడు, డాడీ నువ్వు రోజు తప్పు చేస్తూ మరలా తప్పు కొరకు క్షమాపణ కొరకు పశ్చాత్తపడి ప్రార్థన చేస్తున్నావు కదా, సరే నేను ఒకటి చెప్తాను, నువ్వు మరలా పాపం చేయకూడదంటే నువ్వు ఒక పెద్ద చెక్కను తీసుకో. ఆ పెద్ద చెక్కను తీసుకుని, చాలామంది దైవజనులు చెప్పిందని నేను చెప్తున్నాను, పెద్ద చెక్కను తీసుకుని నువ్వు పాపం చేసిన ప్రతిసారి ఒక మేకుని దాన్ని కొట్టు, గట్టిగా బలంగా కొట్టు, అవతల నుండి యువతలకు వచ్చేలా కొట్టు, పెద్ద మేకులు తీసుకుని. అంటే పాపం చేస్తున్నాడు, మేకు కొడుతున్నాడు, పాపం చేస్తున్నాడు, మేకు కొడుతున్నాడు, పాపం చేస్తున్నాడు, మేకు కొడుతున్నాడు. ఇలా కొట్టి కొట్టి కొడితే కొద్ది రోజులకే ఆ పెద్ద చెక్క అంతా నిండిపోయిందండి, పెద్ద తలుపు లాంటి చెక్క. ఇదంతా నిండిపోయిన తర్వాత ఆ కుర్రోడికి ఏం అర్థం కాక తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న నువ్వు పాపం చేస్తూ ఆ మేకు కొట్టమన్నావు కదా, కొట్టాను చెక్కకి, కొడితే చెక్క నిండిపోయింది నాన్న కొద్ది రోజులకే, ఇప్పుడు ఇంకో చెక్క తీసుకోమంటావంటే ఏమొద్దు నాన్న, మరలా నేను చెప్పినట్టు చేయి. ఇప్పటి వరకు పాపం చేసి మేకు కొట్టావు కదా, ఈసారి ప్రార్థన చేసి క్షమాపణ దొరికింది అన్నప్పుడు ఆ మేకుని పీకే అనగానే మరలా స్టార్ట్ చేశాడు. పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు. కుమారుడా నువ్వు క్షమించబడ్డావు అనే ఒక ఆన్సర్, సమాధానం తన జీవితంలోకి వస్తే ఆ మేకుని పీకాడు. అలా రోజుల తరబడి రోజు ప్రార్థన చేశాడు. కొద్ది రోజులకి మేకులన్నీ పీకేశాడు. ఇప్పుడు మరలా తండ్రి దగ్గరికి వెళ్ళాడు, నాన్న ప్రార్థన చేసి క్షమాపణ దొరికింది అనగానే నువ్వు మేకులు పీకేమన్నావు కదా, పీకేశాను నేను, ఇప్పుడు చెక్కంతా ఖాళీ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటావు అంటే, ఒకసారి వెళ్ళి అలా దాన్ని ఎదురుగా నిలబడి అలా తీక్షణంగా చూడనానా అంటే అలా చూశాడు. చూసొచ్చి చెప్పాడు, ఏం కనపడ్డాయి? ఏం కనపడ్డాయి నాన్న? నేను కొట్టిన మేకులు పీకేసిన తర్వాత రంధ్రాలు కనబడ్డాయి దాంట్లో, నాకు ఇదే కనబడ్డది అనగానే, అరే నాన్న మన దేవుడు ప్రేమమయుడు, క్షమిస్తాడు, ఆయన కరుణా వాత్సల్యము గలవాడు, ఆయన కృపమయుడు. ఆయన ఎంత ప్రేమించాడో నీకు అర్థం అవ్వాలంటే దాన్నే పట్టు పట్టు చూడు, నీకు అర్థమవుద్ది. ఒకసారి ఆ చెక్కని చెక్కగా తీసుకోక ఆ చెక్క ప్రాంతంలో ప్రభుని నిలబెట్టు, నీ కొరకు నా కొరకు మరణించిన ప్రభువుని. అలా నిలబెట్టి
నువ్వు నువ్వు పాపం చేస్తున్న ప్రతిసారి ఒక మేకు ఆ ప్రభు కొడుతున్నాను నువ్వు గుర్తుంచుకో. కొట్టావు, ఎన్ని మేకులు కొట్టావు? దేహమంతా నిలువల్ల మనం చేస్తున్న పాపాలను బట్టి మేకులు కొట్టావు. కొట్టావు 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 కొట్టావు, దేహమంతా మేకులతో నింపేసావు. యువతలు కొడితే అవతలకు వచ్చేలా కొట్టావు కదా. నువ్వు ప్రార్థన చేసావు, దేవుడు నిన్ను క్షమించాడు అన్నాను గుర్తు, మరలా మేకులు పీకేసావు. ఇప్పుడు ఏం కనబడుతుందంటే రంధ్రాలు కనబడుతుంది అంటున్నావు కదా. ఒకడు గుర్తుంచుకున్నానా, ఒకరోజు మనం చేసిన పాపాలకే ఆయనకి సెలవు వేసి బిగించేస్తే, ఒకరోజు మనం చేసిన పాపాలకే ఆయన దేహం అంతా మెత్తగా దున్నేస్తే, బీడుబారిన భూమిని దున్నున్నట్టు దున్నేస్తే, ఒకరోజు మనం చేసిన పాపాలకి ఆయన కొట్టిన కొరడా దెబ్బలకి మాంసం పెళ్లి బుక్ను బయటకు వస్తే, ఆ గాయాలు కాదన్నట్టు మరలా నువ్వు గాయాన్ని కొట్టి బయటకు లాగేసావు కదా. దేవుడు క్షమించాడు అనట్లేదు, కానీ నువ్వు చేసిన గాయం ఆ చెక్కకి ఎలా అయితే రంధ్రంలో అలా మిగిలిపోయిందో, నువ్వు కొట్టిన ప్రతి మేకు ప్రభు యొక్క దేహానికి అలా మిగిలిపోతుందని నీకు అర్థం కావాలి. ఇది చూసినప్పుడు నీకు అన్నాడు. నీకేమర్థమైందో నాకు తెలియదండి. కొడుతున్నది చెక్కకే అని నువ్వు అనుకుంటున్నావు, కానీ కొట్టిన మేకు మాత్రం నువ్వు క్రీస్తు కొడుతున్నావు. కొట్టావు, ఓకే, క్షమాపణ పొందుకున్నావు, నువ్వు బాగానే ఉన్నావు, క్షమించబడ్డ బయటకు లాగేసావు, కానీ ఆ రంధ్రాలు అలానే ఉండిపోతున్నాయి. నీకు అర్థమవుతుందా? ఆ చెక్కకు కొట్టిన రంధ్రాలు అలానే ఉండిపోయి నీకు కనబడుతుంది కదా. ఆ రంధ్రాలు పడ్డది చెక్క కాదు, ఆ రంధ్రాలు పడ్డది నీ కొరకు నా కొరకు మరణించడానికి వచ్చిన ప్రభువుని మరలా నువ్వు బాహాటంగా చెక్కకేసి కొట్టి ఉంటాయి, ఆయన మేకేసి కొడుతున్నావు, మరలా పీకుతున్నావు, మరలా కొడుతున్నావు. ఇంకెక్కడ ఖాళీ ఉంది ప్రభుని కొట్టడానికి నీకు? ఆ ఒక్క మాట తన జీవితంలో మార్పును కలిగించింది. మరలా పాపం చేయకుండా ఒక తీర్మానం తీసుకున్నాడు, నేను మరలా నా ప్రభుని బాధ పెట్టినానా, ఇదే నా చివరిది, ఇదే నా మొదటిది, ఇక్కడితో అయిపోయింది. ఒక నిజమైన విశ్వాసకి వైఫల్యమే చివరిది కాదండి. ప్రతి వైఫల్యంలో నుండి ఒక పాఠాన్ని నేర్చుకుంటూ మనం విజయ వైపు అడుగులు వేయాలి. ఆ కుర్రోడే కాదు, మనం కూడా రోజు ప్రభు కొడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మేకు బయటకు తీస్తున్నాం, ఆ రంధ్రం అలానే ఉండిపోతుందని నువ్వు చూస్తున్నావా? ఆ గాయం అలానే ఉండిపోతుంది ప్రభువుకి. నువ్వు కొట్టిన ప్రతి మేకు ఆయన కను సన్నల్లో నుండి వెళ్ళిపోతుందని గుర్తుంచుకో. మరలా చేయొద్దేక. పోయిన దాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రభు పాదాల మీద పడి ఏడు, నా వల్ల అవ్వట్లేదు ప్రభు అని. చివరికి ఒక రెఫరెన్స్ చూసి ముగించుకుందాం. చివరికి ఒక రెఫరెన్స్ చూద్దాం. 2 దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. 2 దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అందరూ బైబిల్ తెరుద్దామండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. ఇది ఒకనాడు ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన వాగ్దానం అయితే ఈరోజు మనకిస్తున్న వాగ్దానం. నా పేరు పెట్టబడిన క్రైస్తవ బిడ్డలారా, రక్షింపబడిన బిడ్డలారా, రక్షణలో కొనసాగుతున్న బిడ్డలారా, లేదా ఇంకా బాప్తిస్మం తీసుకునే స్వజనులారా, సోదరులారా, మీరు క్రైస్తవులైతే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఒకసారి ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి వెతుకుతూ మన చెడు మార్గాలు, తప్పిపోయిన మార్గాలన్నీ ప్రభు మీద దగ్గర పెట్టి వాటిని విడిచిన ఎడల ఆకాశం నుండి ప్రభు మన ప్రార్థన విని మనకు జవాబిస్తాడట. మన పాపాలని క్షమించి పోయిన ఆ జీవాన్ని మరలా ఇస్తాడట, స్వస్థపరుస్తాడట. ఇంతకన్నా వాగ్దానం ఏం లేదండి. దేవుడు మనం ప్రార్థన చేస్తే ఆయన వింటాడట. అందరు చేస్తారో మీ ఇష్టం. ఒకసారి లేచి నిలబడదాం, అందరూ ప్రార్థన చేద్దాం, ముగిస్తాం. అందరు లేచి నిలబడదాం, ఒప్పుకుందాం. ఒకవేళ మన జీవితంలో ఇప్పటికే దేవుడిచ్చిన స్వతంత్రతను పోగొట్టుకుని దేవునితో ఉన్న మొదటి దినాలు కోల్పోయి దేవుడిచ్చిన బ్రతుకుల్లో నుండి మనం అన్నీ కోల్పోయి ఈ రోజుకి ఒకవేళ నీ జీవితంలో దేవుడిచ్చిన అనుభూతిని నువ్వు పొందలేకపోతూ ఉంటే, ఆ మొదటి సహవాసాన్ని నువ్వు కోల్పోయి ఉంటే, మొదటి ప్రేమను నువ్వు తప్పిపోయి ఉంటే, ఒకసారి అందరూ తలలో ఉంచుతాం, ప్రార్థన చేద్దాం. 1-2 నిమిషాలు అందరూ కలిపి ప్రార్థన చేద్దాం. అవును తండ్రి, నేను నా ప్రార్థనలో తప్పిపోయాను. ఒకరోజు నా ఆసక్తి నాలో చచ్చిపోయింది, ఒకరోజు నాలో ఉన్న భక్తి సన్నగిలిపోయింది, ఒకరోజు నాలో ఉన్న ఆసక్తి, నాలో ఉన్న పనితనం
నువ్వు ఇచ్చిన బాధ్యత, ధన్యత నేను కోల్పోయాను. ఈరోజు నా జీవితంలో ఏమాత్రం భక్తి అన్నదానికి, రక్షణ అన్నదానికి, ఆత్మ అన్నదానికి, వాక్యం అన్నదానికి నాలో ఎక్కడ మనసు కలగట్లేదు. ఈరోజు నేను నీకు మాటిస్తున్నా ప్రభువా, నాలో నూతన ఉజ్జీవాన్ని పుట్టించండి. ఒక దావీదు వలె, ఒక పేతురు వలె, ఒక పౌలు వలె, మీ కుమారుని వలె నా జీవితాన్ని నేను కట్టుకుంటాను. నాకు సహాయాన్ని అనుగ్రహించండి. మరలా నేను పాపం జోలికి పోను ప్రభువా. ఒకవేళ రక్షింపబడిన వారు ఎవరైనా ఉంటే, నీ ప్రభు నీకు ప్రాణాన్ని పెట్టాడని, నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడని గుర్తించి, నీ కొరకు నీ ప్రభు రక్తాన్ని కార్చాడని గుర్తించి, ఆయన వైపు చూస్తూ నాలో నూతన ఉజ్జీవాన్ని పుట్టించండి అయ్యా, నీ కొరకు నేను నిలబడతానని అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో గడుపుతాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, నిజమేనయ్యా, మీరు ఇచ్చిన ధన్యకరమైన జీవితాన్ని మేము కోల్పోతున్నాం రోజు రోజుకి. దేవా, నీతో ఉన్న సహవాసాన్ని, నీతో పొందిన అనుభూతిని, ప్రారంభపు దశలో ఉన్న తండ్రి ఆ ప్రేమని మెల్లిమెల్లిగా నాలో కనుమరుగైపోతుంది. మరలా నాలో నూతన జీవాన్ని పుట్టించండి ప్రభువా. మరలా నన్ను ముట్టండి, నన్ను స్వస్థపరచండి, ఆత్మీయంగా నన్ను బలపరచండి. అన్ని విధాల మా జీవితాలను బట్టి మీరే మహిమ పొందుకుంటారని ఆశపరచును. ఎందరైతే ప్రభువా ఈ వాక్యం ద్వారా పొడవబడితే వారందరినీ రక్షణ మార్గంలోనికి మీరు నడిపించండి, వారిని ఆకర్షించండి. మరలా ఒక కొత్త రివైవల్ తండ్రి వారి జీవితంలో స్టార్ట్ అయ్యి నూతన ఉజ్జీవంతో ప్రభు ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేటకు సహాయాన్ని అనుగ్రహించండి. వచ్చిన మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మరిన్ని వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరచండి. వచ్చిన బిడ్డలందరితో మాట్లాడారని నమ్మచ్చు. నా వెనక మాట్లాడబోతున్న తండ్రి, మీ కుమారులకి తండ్రి చక్కటి జ్ఞానాన్ని, మా ఆత్మలు, మా హృదయాలు పొడవబడే వాక్కులను తండ్రి మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడి బలపరుస్తారని ఆశపడచ్చు. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.